इष्टं स्थापितं स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वाशादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे राम हरे हरे एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण माता जी। हरे कृष्ण ब्रदर। हरे कृष्ण वेणुश्री माता जी दंडवत प्रणाम। बावनारा माता जी? हरि बोल वेणुश्री माता जी వినిపిస్తుందా? వారికి నెట్ సరిగ్గా లేనట్టుంది ప్రభుజీ. కనెక్టింగ్ టు ఆడియో అన్నట్టుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే మాతాజీ, నిన్న మనము 4th చాప్టర్లో 21st శ్లోకం చదువుకున్నాము. నిరాశీర్ యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అంటే ఏమి తెలుసుకున్నాము? శరీరము కేవలం కర్మ చేయడానికే కానీ కర్మ ఫలితాలని ఆశించి చేయడము, కర్మలు చేయడము కాదు. ఇట్టి అవగాహన ఏ మనిషికైతే ఉంటుందో అతడు తను మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి అన్ని వస్తువుల మీద ఓనర్షిప్, స్వామిత్వము, స్వామ్య అంటే స్వామిత్వం, ఓనర్షిప్, ఇది నాది, ఇది నేను చేస్తున్నాను, అహంకారము మమకారం అనేటువంటిది త్యజించి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మ యొక్క ఫలితాలు వాళ్ళకి అంటవు అనేటువంటిది నిన్న మనము తెలుసుకున్నాం. ఎందుకంటే మనం అంతా కూడా భగవంతుని చేతిలో పనిముట్లు, వీఆర్ జస్ట్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్. ఆయన ఏది చెప్తే, ఏది మనకి అనిపిస్తే భగవంతుడు మన బుద్ధి ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్ అంటే మన బుద్ధిని ఎలాగా భగవంతుడు ప్రేరేపిస్తాడో ఆ ప్రకారము మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతేకాని ఇది నేను చేస్తున్నాను, నా వల్లనే చేస్తున్నా, ఇవంతా అయింది అని అనుకోకూడదు. ఎందుకు అంటే నాహం కర్త హరికర్త. ప్రతి ఒక్కటి కూడా ఎలాగైతే ఇన్స్ట్రుమెంట్స్, ఒక స్క్రూ డ్రైవర్ కానీ, ఒక హ్యామర్ కానీ, ఒక పటకార కానీ, ఏదైనా కూడా టూల్స్, అది మన చేతిలోకి వస్తే ఆ చేతిని ఆ టూల్ చేతిని ఉపయోగించడం వల్ల ఆ టూల్ పనిచేస్తుంది. అలాగే ఈ చెయ్యి అనేటువంటిది భగవంతుడైతే టూల్ అనేటువంటిది మనమందరూ అనేటువంటిది నిన్న మన శ్లోకంలో తెలుసుకున్నాం. సో ఎలాగైతే ఆ పనిముట్టు అంటే పటకారకు కానీ, స్క్రూ డ్రైవర్ కానీ, హ్యామర్కి కానీ నా వల్లనే ఈ పనులు జరిగాయి అని అది అనుకోదు. ఎందుకు అంటే దానికి ఓనర్షిప్ అంటూ లేదు, అది ఎక్కడి నుంచి కదలలేదు. అది కదలాలి, తిరగాలి, తిప్పించాలి అంటే కూడా మన చెయ్యి కాలు అనేటువంటిది పని చెయ్యాలన్నమాట. ఇప్పుడు కారు నడుపుతున్నాము, కారు తనంత తాడే వెళ్ళదు, అది కూడా బ్యాటరీ ఆపరేటెడ్ అయినా కంట్రోల్ ఉంటుంది, రిమోట్ అయినా కూడా. సో సెల్ఫ్ డ్రివెన్ కార్స్ వస్తున్నాయి, కానీ దానికి కూడా మనం ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఎక్కడో ఒకళ్ళు చెయ్యాలి, అంటే దాని కంట్రోలర్ ఒకడు ఉన్నాడు అన్నమాట. సో అది మనం నిన్నటి శ్లోకంలో తెలుసుకున్నాం. ఓకే, సో విల్ గో టు 4.22. హరే కృష్ణ ప్రభా మాతాజీ దండవత్ ప్రణామ్స్. బాగున్నారా? హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. ప్రభుజీ బాగున్నారా? ప్రభుజీ బాగున్నాం మాతాజీ, కృష్ణుడి దయ వల్ల అంతా బాగున్నామండి. ఓకే, జస్ట్ మనము మాతాజీ బాగున్నారు. మాతాజీ కూడా బాగున్నారండి, అంతా భగవంతుడి దయ.
వి జస్ట్ డిడ్ ఎ రివ్యూ ఆఫ్ 4.21 శ్లోక, 4th చాప్టర్ 21 శ్లోకాన్ని ఇంతకుముందు మనము రివైజ్ చేసుకున్నాం. అంటే మనం ఎప్పుడు మనల్ని స్వతంత్రులుగా భావించకూడదు. అల్ప స్వతంత్రం ఉన్నది మనకి. అంటే మనం ఏ పని చేసినా కూడా భగవంతుని ప్రేరేపణ ద్వారా, భగవంతుని శక్తి ద్వారా మనం చేస్తున్నాం అనేటువంటిది మనకి ఆ అవగాహన గనక కలిగితే అప్పుడు ఆ స్వామిత్వము అంటే ఓనర్షిప్, నేనే చేస్తున్నాను, నాది, అహంకారము మమకారం అనేటువంటిది రావు. అప్పుడు ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మ యొక్క ఫలితం మనకి అంటదు. సో కర్మ ఫలితం మనం అంటనప్పుడు మనం ముక్తులం అవుతాము అనేటువంటిది నిన్న శ్లోకంలో చెప్పాడు. ఎందుకంటే ఇది కాంటెక్స్ట్ ఎలా ఉంది అంటే అర్జునునికి ఉపదేశించి అర్జునునికి చెప్తున్నాడు, యుద్ధం చేసి నువ్వే చంపుతున్నావు అంటున్నావు కదా, నువ్వు ఎవరు చంపడానికి? ఆ యుద్ధములో ప్రేరేపింప చేయడము అంటే నీ చేతిలో ఆ బాణాన్ని ప్రయోగించేటువంటి శక్తిని కూడా ఇస్తున్నటువంటి వాడిని నేను. కాబట్టి నువ్వు కేవలము ఒక టూల్, ఇన్స్ట్రుమెంట్. కాబట్టి నువ్వు చంపడం లేదు, నేనే చంపుతున్నాను. కాబట్టి నువ్వు ఈ భావనతో, అంటే నేను ఏ పని చేయడం లేదు, భగవంతుడే నాలో ఉండి చేయిస్తున్నాడు అనేటువంటి భావన నీలో గనక వస్తే అప్పుడు నువ్వు వాళ్ళని చంపినటువంటి పాపము కూడా నీకు అంటదు అని చెప్తున్నారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిటంటే మనకి ఒక జడ్జి ఉన్నాడు, ఒక న్యాయవాది ఉన్నాడు, జడ్జి ఉన్నారు. ఆయన ఏం చేస్తాడు? ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత తన డిసిషన్ అంటూ ఇస్తాడు. ఇతను సపోజ్ ఒకడు మర్డర్ చేశాడు, హత్య చేశాడు. ఆ హత్య చేసినందువలన అతడు విని సాక్ష్యాధారాలని ఆధారాలుగా తీసుకుని అతడు జడ్జిమెంట్ ఇస్తాడు, ఇతనికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఇవ్వండి, ఆర్ ఇంకా అతను కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే అతన్ని హ్యాంగ్ చేయండి, ఉరి తీయండి అనేటువంటి శిక్ష ఇస్తాడు. మరి అప్పుడు అతను ఆ డిసిషన్ ఇచ్చిన దానికి, అంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చిన దానికి అతనికి ఏమన్నా పాపం అంటుతుందా? హరిబోల్, పాపం అంటుతుందా అతనికి? అంతటి ప్రభుజీ. అంటదు కదా. ఎందుకు? అతను ఆ పని తన ఉద్దేశము కోసము చేయడం లేదు. తను జడ్జి కాబట్టి నేను ఏది చెప్తే అది కరెక్ట్ అని కాదు. ఏది న్యాయసమ్మతమో, ఏది శాస్త్రానుసారం ఉన్నదో అతనికి ఆ టైంలో భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేరేపించినటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి అతడు ఆ జడ్జిమెంట్ అనేటువంటిది ఇస్తున్నాడు అనమాట. న్యాయాన్ని అతను ఇస్తున్నాడు. సో నాహంకర్త హరికర్త అక్కడ ప్రూవ్ అయింది. అలాగే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు? రోగి యొక్క అతనికి ఏదైనా ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లం చేయడానికి ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్ చేసినప్పుడు మరి శరీరం యొక్క ఏదో భాగాన్ని అతను కట్ చేయాలి. కట్ చేసినప్పుడు మరి అతను ఆ కర్మకి ఆ ఫలితం అనుభవించాలి కదా. ఎందుకు? హింస చేస్తున్నాడు కదా. అక్కడ హింస చేస్తున్నప్పుడు మరి ఆ కర్మ ఫలితం అతనికి అంటుతుందా అంటే అతను చేసేటువంటి కార్యము ఏమిటి? తన గురించి కాదు, అతన్ని హింసించాలనేటువంటి ఉద్దేశంతో కాదు, అతనిలో ఉన్నటువంటి ఆ రోగాన్ని మాపు చేయడానికి అతను ఈ శస్త్రచికిత్స అనేటువంటిది నిర్వహిస్తున్నాడు. కాబట్టి అతనికి ఆ కర్మ ఫలితము అంటదు. అలాగే బార్డర్స్లో సైనికులు ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు దేశ రక్షణ కొరకు, మనందరినీ రక్షించడానికి కోసము యుద్ధం చేసి శత్రువులని సంహరిస్తున్నారు. అప్పటికీ కూడా వాళ్ళకి ఆ పాపం యొక్క, అంటే ఆ పాపం అనేటువంటిది రాదు. ఎందుకు? తన విధి నిర్వహణలో అతను చేస్తున్నాడు కాబట్టి, స్వంత అంటే ప్రయోజనానికి కాదు, నేను చేస్తున్నాను అని కాకుండా నా దేశ రక్షణకి నా కర్తవ్యం అని చెప్పేసి చేస్తున్నాడు. కాబట్టి అతనికి ఆ పాప ఫలితాలు అంటవు అనేటువంటిది ఇది చక్కగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. అందుకే మనం ఏ పని చేస్తున్నా కూడా నాహం కర్త హరికర్త, భగవంతుని ధ్యానించి, భగవంతుడా నేను చెప్పేటువంటి మాట, పలికించేటువంటి మాట, చేసేటువంటి పని, ఆలోచించేటువంటి మనస్సు, ఇవన్నీ కూడా మనస వాచ కర్మణ, ఇవన్నీ కూడా నువ్వే చేయిస్తున్నావయ్యా కృష్ణ, నేను కాదు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అనేటువంటి విషయంలో మనం ధ్యానంలో అది చేసినప్పుడు ఆ కర్మ యొక్క ఫలితము మనకి అంటదు. ఒక్కొక్కసారి మనము కఠినమైనటువంటి డిసిషన్స్ తీసుకుంటాము. అది ఎప్పుడు అంటే కావాలని మనం తీసుకోము, కానీ అది భగవంతుని ప్రేరేపణ వల్ల, అంటే విచక్షణ జ్ఞానం అనేటువంటిది భగవంతుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి అటువంటి ఆ మనస్సు, కర్మ, మనస వాచ కర్మణ, మనం ఆ పనిని గనక చేస్తే
భగవంతుడు ఆ పనిని సక్రమంగా జరిపిస్తాడు, ప్లస్ ఆ కర్మ యొక్క ఫలితము మనకి అంటదు అనేటువంటిది నిన్న మనము తెలుసుకున్నాం అన్నమాట. సో ఇందులో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ శ్లోకంలో? నిరాశీర్ యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. క్లియర్ అయిందా మాతాజీ? క్లియర్ అయింది ప్రభుజీ. ఓకే, వెరీ నైస్ మాతాజీ. సో ఇప్పుడు మనం విల్ గో టు శ్లోక నంబర్ 22, 4th చాప్టర్, శ్లోక నంబర్ 22. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. మళ్ళీ ఒకసారి చదువుతాను. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఒకసారి చదువుతారు మాతాజీ మీరు? చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధౌ చ కృత్యాపి న నిబధ్యతే. ఓకే, వెరీ నైస్ మాతాజీ. యదృచ్ఛ తానంతట అదే వచ్చిన లాభముతో సంతుష్టి చెందేవాడు, ద్వంద్వాలను అతీతః దాటని వాడు, విమత్సరః అసూయరహితుడు, సమః స్థిరుడు, సిద్ధౌ జయములో, అసిద్ధౌ అపజయము, చ కూడా, కృత్వా చేస్తూ, అపి అయినా కూడా, నా నిభ్యతే ప్రభావితుడు కాడు. దానంతట అదే నిబధ్యతే. నా బధ్యతే. బధ్యతే అంటే బంధింపబడేవాడు. నా అంటే బంధింపబడనివాడు. నిబధ్యతే ప్రభావితుడు కాడు. కరెక్ట్. దానంతట అదే వచ్చిన లాభముతో సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాల నుండి విడవడిని వాడు, అసూయ లేనివాడు, జయాపజయాల్లో స్థిరుడిగా ఉండేవాడు అయిన మనుజుడు కర్మలను చేసినప్పటికీ ఏనాడు బద్ధుడు కాడు. హరి బోల్. వెరీ నైస్. ఇది ఇక్కడ మనం డిస్కస్ చేసి తర్వాత భాష్యానికి వెళ్దాం మాతాజీ. ఓకే, సో ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే ఈజ్ కంటిన్యూయింగ్ కర్మ గురించి, కర్మ ఫలితాల గురించి మనుషులకి ఆసక్తి ఉండకూడదు అని చెప్తూ, నేను చేయడం లేదు, అంతా భగవంతుడే, అంటే భగవంతుడు అంటే శ్రీకృష్ణుడే చేయిస్తున్నాడు అనేటువంటి అవగాహనతో మనము పనులు చేసుకుంటూ వెళ్ళాలి. మనస వాచ కర్మణ అని ఇంతకుముందు శ్లోకంలో చెప్పాడు భగవంతుడు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యదృచ్ఛ లాభ సంతుష్టో. యదృచ్ఛ అంటే యాదృచ్ఛికం, అంటే ఏమిటి? బై యాక్సిడెంట్. నార్మల్గా యాక్సిడెంటే మనం ఆ యాక్సిడెంట్ అనుకోకూడదు, ఇట్ ఈస్ బై ఛాన్స్ అనుకోండి. బై ఛాన్స్ అంటే మనం అనుకోకుండా వచ్చినది అని అనుకోవచ్చు. యాదృచ్ఛ లాభ, వచ్చినటువంటి లాభము, సంతుష్టో హ్యాపీగా ఉండేటువంటి వాడు, అంటే తనకు వచ్చిన దాంట్లో సంతృప్తి చెందేటువంటి వాడు. ఎవరు అంటే అతడు ద్వంద్వాతీతో విమత్సర. అతను ఏం చేస్తాడు? ద్వంద్వము అంటే సుఖము దుఃఖము, లాభము నష్టము, వేడి తర్వాత చలి, ఇలాగా సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ద్వంద్వము అంటాడు. ఏమిటి? మాత్రా స్పర్శంతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షవ భారత అని 2వ చాప్టర్లో భగవంతుడు చెప్తాడు. ఏమిటి? మాత్రా స్పర్శంతు కౌంతేయ అంటే ఎలాగైతే గృహిణులు చలికాలంలో కానీ, వేడి కాలంలో కానీ, వర్షాకాలంలో కానీ, ఎటువంటి కాలంలో అయినా కూడా వాళ్ళు 4 గంటలకో 5 గంటలకో లేచి, చలికాలంలో లేవడమే కష్టం అయినప్పటికీ వాళ్ళు తమ బాధ్యత నిర్వహించడానికి చలికాలంలో 5 గంటలకే లేచేస్తారు. మరి సమ్మర్లో వాళ్ళు ఎంత వేడి అయినా కూడా ఆ వంటశాలలో పని చేస్తూనే ఉంటారు. ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. అలాగే వర్షాకాలంలో కూడా తడిచినప్పటికీ కూడా
వాళ్ళు పనులు చేయడము ఆపరు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖ అంటున్నాడు భగవంతుడు. శీతము కానీ, చలి కానీ, వేడి కానీ, దుఃఖము కానీ, శీతోష్ణ సుఖ దుఃఖద అన్నిట్లో కూడా సమభావాన్ని కలిగి పని ఎలాగా చేస్తారో అలాగా ఎవరైతే తనకు వచ్చిన దాంట్లో సంతృప్తి చెందుతాడో అతడు సుఖాలకి కానీ దుఃఖాలకి కానీ లోను కాడు అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. విమత్సర ద్వంద్వాతీతో విమత్సర. మత్సరం అంటే ఈర్ష, విమత్సర అంటే ఈర్ష లేకుండా ఉండేటువంటి వాడు. ఈ 6 మనకి శత్రువులు ఉన్నారు. అరిషడ్ వర్గ. అరి అంటే శత్రువు, షడ్ అంటే 6 వర్గాలు. అరి షడ్ వర్గము. అరి అంటే శత్రువు, షడ్ షట్ అంటే 6 అన్నమాట. వర్గము ఏమిటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటిది 6 గుణాలు. ఈ 6 గుణాలు కూడా మనిషిని పెడద్రోవ పట్టిస్తాయి, అధోగతికి దారి తీస్తాయి అన్నమాట ఇవి. అందుకే కామ రెండో 2 మనకి 2.62 2.63 గుర్తు ఉండే ఉంటుంది మీకు. ఏమిటి? క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశో బుద్ధినాశ ప్రణశ్యతి అనేటువంటిది 2.63లో ఉంది. 2.62లో ఎవరికి కోపం వస్తుంది అంటే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శూపజాయతే సంగాత్ సంజాయతే కామ క్రోధోభిజాయతే. అంటే డిజైర్స్. ధ్యాయతే విషయాన్ పుంస, ఒకే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము, అది కావాలంటే అది కోరిక బలంగా తయారైపోయి మనల్ని ఆవహించుకుంటుంది. ఎప్పుడైతే ఆ కోరిక తీరదో, ఆ కోరిక తీరనప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? అది మన బుద్ధిని భ్రమింపజేసి ఆ బుద్ధి భ్రమింపడం వలన నాశనానికి లోనవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి మత్సరము అనేటువంటిది ఆ 6 షడ్ వర్గాల్లో ఒకటి అన్నమాట. సో ఎవరికైతే ఈ ద్వంద్వాల గురించి, సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, వేడి కానీ, చలి కానీ, ఇవన్నీ కూడా ఎవరు అతీతుడవుతాడో అతడు మత్సరాన్ని కూడా, అంటే ఈర్ష పడాడనమాట. వాళ్ళకి అంతుంది మనకి లేదు, వాళ్ళది తీసుకున్నారు, నాకు ఇది కావాలి. సో ఇది ఎప్పుడు అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డిజైర్, కోరిక అన్నమాట, ఈర్ష. సో ఎంత వచ్చినా ఎంత చాలు, నేను అనుకున్నాం కదా, హౌ మచ్ ఈస్ ఎనఫ్, హౌ మచ్ ఈస్ టూ మచ్. సో సంపాదన ఎంతవరకు ఉండాలి అంటే మనిషికి తనకి తన కుటుంబ నిర్వహణకి కాకుండా తనకి ఇంటికి వచ్చేటువంటి అతిథులకు కూడా పోషించేటువంటి ధనాన్ని మట్టుకే అతను సంపాదించాలి. అంతేకాని ఫ్యూచర్ గురించి, పిల్లల గురించి, మనవళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి మనము ధనాన్ని కూడపెట్టకూడదు. ఎందుకంటే అది తాను అనుభవించడు, తర్వాత తన పిల్లలు అనుభవిస్తారో లేదో ఎందుకు అది కూడా తెలియదు అన్నమాట. కాబట్టి అతను విలువైనటువంటి కాలాన్ని అనవసరంగా వ్యర్థంతో గడిపేస్తున్నాడు డబ్బు సంపాదనలో అని మనం నిన్న చదువుకున్నాం. సో ఎవరికైతే యదృచ్ఛా లాభ సంతుష్టో, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. ఏమిటంటే ఒక ఇది కొండ సిలువ ఉంటుంది. కొండ సిలువ అంటారు కదా, పాము. దానికి ఏమంటారు తెలుగులో? కొండ సిలువనేనా? పెద్ద పెద్ద పాము ఉంటుంది చూడండి, అది మనిషి కొండ సిలువనే కదా. ఓకే, ఆ కొండ సిలువ ఏమిటంటే అది ఏం చేస్తుందంటే అది తన ఉన్న చోటు నుండి కదలదు. ఎవరైతే తన దగ్గరికి వస్తారో అదే తనకి ఆహారం అవుతుంది అనమాట. ఇట్ విల్ నాట్ స్ట్రగుల్ టూ మచ్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. అది ఒక్కొక్కసారి కొన్ని నెలలు కాదు, సంవత్సరం తరబడి కూడా వెయిట్ చేస్తుంది అనమాట. దాని మీద దుమ్ము పడి, ధూళి పడి, చెట్లు కనుక విరిగి పడినా కూడా, అది చిన్న చిన్న చెట్లు దాని మీద పడినా కూడా అది అక్కడి నుంచి కదలదు. తన నోటికి ఏదైతే, నోటి దగ్గరికి ఏ ఆహారం వస్తుందో దాన్నే తిని తృప్తి చెందుతుందన్నమాట. సో మనిషి కూడా ఇలాగా, అంటే భాగవతంలో 24 అవధూతలు ఉన్నారు. ఆ అవధూతల నుంచి నేను ఏమేమి నేర్చుకున్నాను అని చెప్పేసి మనకి శ్రీకృష్ణ భగవంతుడు చెప్తారనమాట. ఈ 24 అవధూతులు మనం భాగవతం వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక ఏమిటి సాలెపురుగు ఉన్నది. ఆ సాలెపురుగులాగా మనం ఏం నేర్చుకున్నాము. ఒక పక్షి ఉన్నది, ఆ పక్షితో మనం ఏం నేర్చుకున్నాం అనేటువంటిది ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. అందులో ఎగ్జాంపులే ఈ కొండ సిలువ. ఈ కొండ సిలువని చూసి మనం నేర్చుకోవాలి. ఏమిటి?
యదృచ్ఛ లాభ సంతుష్టో, ఎంత వస్తే అంతటితో తృప్తి. ఆ తృప్తి అనేటువంటిది మనిషికి ఎవరైతే తృప్తి పొందుతాడో అతడు సాధువులతో సమానం. అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు సన్యాసుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము? వాళ్ళు ఈ లోకములో ఉన్నటువంటి అన్ని విషయాలని కూడా త్యజించారు. నాకు ఏమీ వద్దు ఏమి కావాలి? కేవలం భగవంతుని కరుణ మట్టుకే కావాలి. అందుకే వాళ్ళకి దివ్య శక్తులు కూడా వచ్చేస్తున్నాయి. ఎంతో తపస్సు చేసుకుంటూ ఏమీ వద్దని చెప్పేటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా దివ్య శక్తులు, అంటే మనస్సుని కంట్రోల్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అటువంటి మహత్తరమైన శక్తి వస్తుంది. అటువంటి మహాత్ములు ఇళ్లకు వచ్చినప్పటికి కానీ, వాళ్ళు చేతి నుండి మనల్ని బ్లెస్ చేసినప్పుడు కానీ దివ్యమైనటువంటి ఆ పవర్ వాళ్ళ నుంచి మనకి వస్తుందన్నమాట. సో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే యదృచ్ఛ లాభ సంతుష్టో. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకి. ద్రోణాచార్యుల వారు శిలోంచ వృత్తి చేసేవాళ్ళు అంతకు ముందు. అంటే అతని శిలోంచ వృత్తి అంటే మనకి ఇంతకు ముందు డిస్కస్ చేశాము. ఇప్పుడు పంట అంతా కోతలు అయిపోయిన తర్వాత రైతు ఏం చేస్తాడంటే ఆ పంటని బండిలోకి ఎక్కించి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పంట నూర్చేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని గింజలు, వడ్లు కానీ, ధాన్యం కానీ, తర్వాత ఏదైనా పప్పు కానీ, పప్పు దినుసులు ఇవన్నీ కూడా ఉంటాయి. జవారు, మెయిజ్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా పొలాల్లో అక్కడక్కడ కొంత మిగిలిపోతుందన్నమాట. ఆ మిగిలిపోయింది ఆహారం నార్మల్గా పక్షులకి ఆహారం అవుతుంది. అవి ఎగురుకుంటూ వచ్చి అక్కడి నుంచి తింటూ ఉంటాయి. సో అలాగే ఈ శిలోంచ వృత్తి అంటే ద్రోణాచార్యులు ఏం చేసేవారంటే, యాక్చువల్గా బ్రాహ్మణుడు అడుక్కోకూడదు. నిన్న మనం డిస్కస్ చేశాము. దానం అనేటువంటిది అడగకూడదు. దానము ఎవరైతే ఇవ్వాలి. సో పూర్వజన్మలో అలా ఉండేవాళ్ళు. కొంతమంది ఎవరి దగ్గరికి వెళ్ళరు. అంటే వాళ్ళు కేవలము భగవంతుని ఆరాధనలోనే జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. కానీ అప్పుడు సమాజం ఎలాగుండేదంటే అరే పాపం అనేటువంటి జాలి, దయతో గృహస్థుల కర్తవ్యం ఏమిటంటే తన జీవన నిర్వహణం చేసుకోకుండా, తన ఫ్యామిలీకి కాకుండా మిగతా వాళ్ళకి కూడా తను జీవన నిర్వహణ గురించి కొద్దిగా హెల్ప్ చేయాలన్నమాట, సహాయం చేయాలి. సో వీళ్ళు ఒక్కొక్క రోజు ఏం చేసేవాళ్ళు, ఆ ఫ్యామిలీకి భోజనాన్ని తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు అడుక్కోరు, ఇంటికి వచ్చి అడగరు అనమాట. ఎవరైనా ఇస్తే తీసుకుంటారు. అది ఒక టైప్ ఆఫ్ జీవనము. ఇంకొక టైప్ ఏమిటంటే ఇలాగ పొలాల్లోకి వెళ్ళి అక్కడ పడినటువంటి గింజలు, ఏ గింజ దొరికితే ఆ గింజ తీసుకుని వచ్చి ఇంటికి దాన్ని వండుకుని ఆ రోజు జీవనాన్ని గడిపేవాళ్ళు. నెక్స్ట్ డే గురించి మళ్ళీ చింత లేదు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేవాళ్ళు, ఏది దొరికితే అది తెచ్చుకునేవాళ్ళు అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఎన్నో మనం ఎగ్జాంపుల్స్ చూసాము. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మనం ఈ 21st సెంచరీలో మనం ఉన్నాము. మరి ఇవన్నీ కుదురుతుందా అంటే అంత కుదరకపోవచ్చు, మనము అంతవరకు వెళ్ళలేకపోవచ్చు. కానీ వచ్చిన దాంట్లో తృప్తి చెందాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి మానసిక సంతృప్తి ఉంటుంది. భగవంతుని వైపు ఎక్కువ మనము సేవ చేసి భక్తిని సంపాదించుకోవడానికి అవుతుంది. ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు తెలుస్తున్నది. అది ఒక 50 సంవత్సరాల క్రితం మనకి స్కూల్లో గనక భగవద్గీత అనేటువంటిది ఒక పాఠ్యాంశంగా కంపల్సరీ సబ్జెక్ట్ పెట్టి ఉంటే మన భారతదేశం ఎంతో పురోభివృద్ధి చెందేది. అందుకే మెకాలే అనేటువంటి వాడు బ్రిటిషర్. అతను ఇండియాకి వచ్చాడనమాట. 1800s ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత. అంతకుముందు మన శిక్షా వ్యవస్థ ఎలాగుంది అంటే మొత్తం సంస్కృతము, గురుకులము అనేటువంటి ఉంటుంది. ఆ గురుకులంలో మనము అధ్యాపనలు చేసి, అంటే రాజకుమారుడు కానీ, ఎవరైనా బ్రాహ్మణుడు కానీ, వైశ్యుడు కానీ అక్కడ వాళ్ళు అభ్యాసం చేసేటువంటి వాళ్ళకి శాస్త్రాల గురించి తెలిసేదన్నమాట. సో ఆ మెకాలే వచ్చి ఏం చేశాడంటే ఫస్ట్ మనము ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దెబ్బతీయాలి. ఎందుకంటే అప్పుడు అందరూ మంచి ఆరోగ్యవంతులు, బుద్ధివంతులు, ప్లస్ దయావంతులు, దేశం గురించి, సమాజం గురించి ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకునేటువంటి ఉద్దేశం ఉండేది. అప్పుడు డబ్బు అంటే ఉండేది కదా, బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే వడ్రంగి తను చేసినటువంటి సేవకి ఒక ఫార్మర్ నుంచి, రైతు నుంచి వడ్లు తీసుకునేవాడు. అలాగే ఒక చేనేత కార్మికుడు ఏం చేసేవాడు, బట్టలు అమ్మేసి బట్టలకు ఎక్స్చేంజ్లో ధాన్యాలు తీసుకునే, ఇలా ఉండేదన్నమాట. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు వచ్చి కంపల్సరీగా దాన్ని డ్యామేజ్ చేసేసారు. అంటే పెడద్రోవ పట్టించి
డబ్బుమే అంటే నాలుగు ఉన్నాయన్నమాట. ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటువంటిది. ఇవి నాలుగు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటిది మనిషి తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? ధర్మం గురించి, తర్వాత లాస్ట్ అనేటువంటిది మోక్షం, ఈ రెండు తీసేశారు. కేవలం ఎడ్యుకేషన్ ఎందుకయ్యా అంటే అర్థము, కామము చదివితే డబ్బు వస్తుంది. ఆ డబ్బు వలన కామం అంటే మీకు కావాల్సిన డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఈ పెడత్రోవ పట్టించినందువల్ల ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఎలాగ జీవన నిర్వహణం చేయడం అనేటువంటిది. కానీ మనిషికి అంత అవసరము లేనే లేదు. ఎంత ఒక గాడిద చాకరిలాగా చేసి 60-65 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ ధనమంతా కూడా అతను యూజ్ చేసుకోలేడు. ప్లస్ అతని గురించి, ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీ గురించి అసలు పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఫ్యామిలీ కూడా అతన్ని పట్టించుకోరు అతని ఓల్డ్ ఏజ్లో. అలా తయారైపోతుంది అనమాట. కాబట్టి యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః, జలసి అనేటువంటిది లేకుండా, మత్సరం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వాడు ఏమవుతాడు? సమహ అంటే హీ విల్ ఫీల్ ఎవ్రీథింగ్ నార్మల్, ఈక్వల్. సమహ స్థిర బుద్ధితో ఉంటాడు. దాన్నే స్థిత ప్రజ్ఞత అని కూడా అంటారు. సిద్ధావ సిద్ధౌచ కృత్వాపి నా నిబధ్యతే అంటే అతడు ఏం చేస్తాడు? ద్వంద్వాతీతుడు, అసూయరహితుడు, జయము అపజయము ఈ రెండిటిలో కూడా స్థిరుడై ఉంటాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా. మనం ఇంతకుముందు కూడా ఒక శ్లోకం పద్యం చదువుకున్నాం. సుఖవాగలి దుఃఖవాగలి సఖనీనాగిరో పాండురంగా అనేటువంటి పాట ఉన్నది. సుఖమైనా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు, కానీ నాకు నువ్వు స్నేహితుడివై సఖుడువై ఉండయ్యా పాండురంగా అంటాడనమాట. అదే కుంతి కూడా అలాగే ప్రార్థిస్తుంది. కష్టం ఎన్నైనా కష్టాలు రాని, కానీ నువ్వు మా దగ్గర ఉండు. నువ్వు ఎప్పుడైతే మా దగ్గర ఉంటావో ఆ కష్టాలు మా నుంచి పారిపోతాయి. కాబట్టి నేను కష్టాలు రావద్దని కోరుకోను, నువ్వు మా దగ్గర ఉండమని కోరుకుంటాను కృష్ణ అని అంటుందన్నమాట. సో ఇక్కడ జయము అపజయము ఈ రెండిటిలో కూడా ఎవరు స్థిరుడై ఉంటాడు? భగవంతుడు నా దగ్గర ఉంటే నాకు భయము లేదు అనేటువంటి వాడు. సో అటువంటి మన స్థితిని మనం తెలుసుకోవాలి అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. స్థిరుడై ఉండేది వాడు కర్మలను చేయుచున్నను ఎన్నడును దానిచే బద్ధుడు కాదు. ఎందుకు? నాహం కర్త హరికర్త. జయం వచ్చినా అపజయం వచ్చినా అంతా నీదే భారం కృష్ణ. కేవలము నువ్వు నా దగ్గర ఉండు. ఏది నాకు మంచిదో నువ్వు ఉంటే అది అన్ని మంచి జరుగుతుంది. ఏ పని జరిగినా ఏది చేసినా కూడా నా మంచి. ఎలాగా తల్లిదండ్రులు పిల్లల క్షేమం గురించే వాళ్ళకి ఏ పని అయినా చెప్తారు కాబట్టి, వాళ్ళ క్షేమాల్ని చూసుకుంటారు కాబట్టి, పక్షి ఎలాగైతే తన పిల్లలని కాపాడుతుందో రెక్కలను దాచిపెట్టి, భగవంతుడు కూడా పిల్లలని అంటే మన అందరినీ కూడా అలాగా కాపాడుతూ ఉంటాడనమాట. కాబట్టి మనము భగవంతుని శరణు వేడాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. యదృచ్ఛా లాభ సంతుష్టో వచ్చిన దాంతో తృప్తి చెందు, సుఖము దుఃఖము దేని గురించి బాధపడకు. తర్వాత ఎవరికి ఎక్కువ ఉంది తక్కువ అనేటువంటి జలసి మత్సరాన్ని వీడు, స్థిరుడువై ఉండు. కాబట్టి విజయములో కానీ అపజయములో కానీ దాని గురించి పట్టించుకోకుండా ఎప్పుడైతే నువ్వు కర్మలు చేస్తావో అప్పుడు ఆ కర్మ యొక్క బంధము నీకు అంటదు అని చెప్తున్నాడు. అంటే మనం మళ్ళీ ఫస్ట్ చాప్టర్కి వెళ్ళిపోతే అర్జునుడు ఏమంటున్నాడు అని రీక్యాప్ చేసి భావార్థానికి వెళ్దాం. ఏమంటున్నాడు ఫస్ట్లో భగవంతుడు? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యో సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. నకాంక్షే విజయం కృష్ణ. కృష్ణ నాకు విజయం వద్దయ్యా. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యో సుఖాని చ. ఆ రాజ్యము వద్దు, రాజ్య సుఖము వద్దు. కిం నో రాజ్యేన గోవింద. కిం నో రాజ్యం ఎందుకయ్యా గోవింద? కిం నో రాజ్యేన గోవింద కిం జీవితైనవా. వీళ్ళందరినీ చంపిన తర్వాత నేను జీవించి ఉన్నా దాని లాభం లేదు. నిజంగా అర్జునుడికి చాలా సాఫ్ట్ హృదయం ఉన్నది. చాలా అతని హృదయం ఎంత సౌమ్యమో చూడండి. క్షత్రియుడు అయినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా క్షమాగుణం అనేటువంటిది విపరీతంగా ఉన్నది అర్జునుడిలో. అంటే శుద్ధ సత్వ గుణం వైపు వెళ్ళిపోయాడు క్షత్రియుడు అయినప్పటికీ. క్షత్రియుడు ఎలా ఉండాలి? అధర్మాన్ని శిక్షించగలగాలి. అంటే సమచిత్తతతో అధర్మాన్ని శిక్షిస్తే అప్పుడు ధర్మం అనేటువంటిది నిలబడుతుంది. తన భార్యని అంతమంది ముందు ఆ సభలో వ్యవస్థను చేయడానికి చూశారు.
అయినప్పటికీ కూడా క్షమించేశాడు. లాక్షాగృహంలో అందరినీ చంపడానికి నిప్పు పెట్టారు, అయినా క్షమించాడు. అన్నకి విషం పెట్టారు, భీమసేనునికి, అయినప్పటికీ క్షమించేస్తున్నాము. చివరికి వనవాసము అజ్ఞాతవాసము అయిన తర్వాత కూడా కేవలం 5 ఊళ్ళు ఇమ్మన్నా కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సూది మొన అంతటి కూడా నేను భూమిని ఇవ్వను అని దుర్యోధనుడు చెప్పినప్పటికీ, ఇంత చేసినప్పటికీ కూడా నేను వాళ్ళని చంపి ఆ రక్తపు కూడుని భుజించి నాకు ఎందుకయ్యా వద్దు అంటే, కృష్ణుడు అంటున్నాడు, ఇదేమిటయ్యా అర్జున ఇలాగైపోయావు అని చెప్తూ, హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. తప్పదయ్యా నీకు, నీ వర్ణాశ్రమ ధర్మాన్ని నువ్వు చెయ్యాలి, కానీ వెనకకూడదు. కుతస్వా కస్మల విధం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరమర్జున అని చెప్తాడనమాట. 2nd చాప్టర్ బిగినింగ్ లో భగవంతుడు ఆర్యులు చేసేటువంటి పలుకులు కాదయ్యా ఇవి, అనార్యులు చేసేటువంటి మాటలు పలుకుతున్నావని ఎంత ప్రేమతో ఆర్తితో భగవంతుడు అర్జునునికి చెప్తున్నాడు అనమాట. కాబట్టి తమ కర్తవ్యం నుంచి ఎప్పుడు మనము వెనకంజ వేయకూడదు. లాభము నష్టము సుఖము దుఃఖము గురించి పట్టించుకోకూడదు కర్తవ్యం చేస్తున్నప్పుడు. అందుకే ఇప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, డాక్టర్స్ మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ హ్యాండ్ చాలా స్టిఫ్గా ఉండాలి కట్ చేసేటప్పుడు బాడీని. అది షేక్ అయిందంటే లోపల ఉన్నటువంటి నర్వ్స్ ఏదైనా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వేరే డాక్టర్స్తో ఆపరేషన్ చేయిస్తారు. ఎందుకంటే అక్కడ ఓనర్షిప్ అనేటువంటిది వచ్చేస్తుంది. మా వాళ్ళు, మా పిల్లలు, మా రిలేటివ్స్ అనేటువంటిది వచ్చినప్పుడు వాళ్ళు ఆ డ్యూటీ సక్రమంగా చేయలేరు. కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళతో చేపిస్తారనమాట. కాబట్టి ఇక్కడ అదే వేరే వాళ్ళతో చేపించినప్పుడు ఆ అటాచ్మెంట్ అనేటువంటిది ఉండదు. కానీ మన వాళ్ళు అన్నప్పుడు అటాచ్మెంట్ అనేటువంటిది వస్తుంది. ఆ అటాచ్మెంట్ అనేది ఎప్పుడైతే వస్తుందో మనకి దుఃఖం అనేటువంటిది విపరీతంగా వచ్చేస్తుంది. అది తప్పు. ఎందుకంటే మనకి భాగవతంలో చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఉంటాడు. వింటున్నారా మాతాజీ? హరిబోల్ వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రభుజీ, వింటున్నాం ప్రభుజీ. హరిబోల్. సో చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఉంటాడు. అతనికి రాజు అనమాట. అంతకుముందు అతను రాజు. అతనికి అప్పుడు 1,00,00,000 మంది భార్యలు ఉంటారు ఆ రాజుకి, అయినా సంతానం ఉండదు. సో అంగిరసముని అక్కడికి వచ్చినప్పుడు అతన్ని కాళ్ళు పట్టుకుని, నాకు ఒక్క పుత్ర సంతానాన్ని ఇవ్వండి, నా తర్వాత రాజ్యాన్ని ఏలాలి అంటే, అతను చూసి దివ్య దృష్టితో, చిత్రరథ నీకు సంతానము లేదు, సంతాన యోగ్యము లేదు, దానివల్ల నీకు దుఃఖమే ఉంటుంది కానీ సుఖము లేదు, దాని గురించి మరిచిపో అంటే, అతను అంటాడు, నేను కాళ్ళు పట్టుకున్నాను, విడవను, ఎలాగైనా మీరు నాకు ఇవ్వాలి అంటే, సరే అతడు చెప్తాడు, నీకు ఈ సంతానం వల్ల సుఖము దుఃఖము రెండూ ఉంటుంది, ఏది కావాలి చెప్పు ఫస్ట్ అంటే, సరే ఫస్ట్ సుఖమే ఇవ్వండి, తర్వాత దుఃఖం వచ్చినప్పుడు చూద్దామని అంటాడు. సరే అని చెప్పేసి అతను ఒక పండుని మంత్రించి, నీ మొదటి భార్యకే ఇవ్వు, ఈ పండుని అందరికీ పంచడానికి చెయ్యకు అని చెప్పేసి ఇస్తాడనమాట. సరేనే, దానివల్ల ఆమెకి ఒక పండంటి బిడ్డ పుడతాడనమాట. సో అది 3 సంవత్సరాల వరకు ఇంకా రాజు మిగతా 1,00,00,000 మంది భార్యలని మర్చిపోయి కేవలం తన ఈ పత్నితో పుత్రులతో సుఖంగా రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు. ఇది చూసిన మిగతా వాళ్ళందరూ కూడా ఆ పత్నులు ఆ పిల్లవాడికి విషాన్ని ఇచ్చేస్తారనమాట. సో నెక్స్ట్ డే తెలుస్తుంది విషం ప్రయోగం చేశారు అంటే, ఇంకా రాజు పొర్లి ఇంకా అతని దుఃఖానికి అంతు లేదన్నమాట. మళ్ళీ అంగీరస ఋషి నారదుడితో పాటు వస్తారనమాట. సో ఎప్పుడైతే విష ప్రయోగం జరిగి బాబు చనిపోతాడో, అప్పుడు మళ్ళీ అంగీరస ముని వచ్చినప్పుడు అతన్ని మళ్ళీ కాళ్ళు పట్టుకొని ఎలాగైనా బ్రతికించండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆయన నారద మహర్షితో చెప్పిస్తాడు, చూడండి ఇతనికి ఎంత చెప్పినా వినడం లేదు, మీరైనా చెప్పండి అంటే, అప్పుడు ఆయన అంటారు, సరే ఇప్పుడు ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ ఆ ఆత్మని పిలిపిస్తాము, నీకు ఈ ఆకారంలోనే కనిపిస్తుంది, నువ్వే అడుగు అంటే, సరే అని అతను అడుగుతాడు. చూడండి ఇట్లా మీ తల్లిదండ్రులు అడుగుతున్నారు, చిత్రరథ రాజు మీ తల్లి, ఏమయ్యా మరి నీ దేహంలోకి వచ్చేస్తావా అంటే,
ఆత్మ ఏమంటుందంటే, ఏ జన్మ తల్లిదండ్రులు, నాకు ఎంతో మంది తల్లిదండ్రులు కలిగారు, నాకు ఎన్నో జన్మలు కలిగాయి, కాబట్టి ఏ జన్మలో తల్లిదండ్రుల గురించి మీరు మాట్లాడుతున్నారనేటువంటి మాట పలికినప్పుడు ఆ చిత్రరథునికి వైరాగ్యం వచ్చేసి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడనమాట. ఇది ఎందుకు చెప్తున్నాము ఇక్కడ అంటే, ఆ సుఖము దుఃఖం అనేటువంటిది జీవితంలో అంటే ఆశ అటాచ్మెంట్స్ అనేటువంటిది మనము పెట్టుకోకూడదు అనేటువంటి నిదర్శనాన్ని భాగవతము ప్రతి స్టెప్లోనూ చెప్తుంది. అందుకే భగవంతుడు కూడా అంటాడు, మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా, వీతరాగ భయక్రోధ మన్మన భావమాశ్రిత అనేటువంటి శ్లోకాన్ని మనం చదివాము. సో స్లోలీ వీ షుడ్ ట్రై టు డెవలప్ డిటాచ్మెంట్, మన వాళ్ళ గురించి, మన వస్తువుల గురించి. హరిబోల్, వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. సో అటాచ్మెంట్ అనేటువంటి ఒక్కసారిగా వదలదు. ఎందుకంటే మనకి అత్యంత స్నేహితుడు, సఖుడు, బంధువు అయినటువంటి వాడు శ్రీకృష్ణుడు. సో మన కార్యాలని మనం వితౌట్ అటాచ్మెంట్, కర్మలని అటాచ్మెంట్ లేకుండా చేయాలి. అలాగే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి దాన్ని ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలి. మన రుణము అనుబంధము, దానివల్లనే మనకి పశు పత్ని సుత ఆలయ, మన హస్బెండ్ వైఫ్ పుత్రులు, తర్వాత మనం నివసించేటువంటి ఇల్లు, జంతువులు, రిలేషన్స్ అన్నీ కూడా మనం ఏదో జన్మలో ఏదో రుణం వలన వాళ్ళకి సేవ చేయడానికి కానీ చేయించుకోవడానికి కానీ ఉంటాము. కాబట్టి కేవలం ఆ దృష్టితో మట్టుకే మనము ఆ సంబంధాన్ని పెంచుకుంటూ వెళితే అప్పుడు మనకి అటాచ్మెంట్ అనేటువంటిది ఉండదు. అండ్ త్వరగా మనము భగవంతుని సన్నిధానానికి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. సో ఇది ఈ శ్లోకం యొక్క భావార్థం అన్నమాట. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే. ఓకే, ఇప్పుడు జస్ట్ వీ హావ్ డిస్కస్ ది ట్రాన్స్లేషన్ పార్ట్. ఇందులో ఇంతవరకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయి మాతాజీ?